బీఆర్ఎస్ లో వింత పరిస్థితి నెలకొంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థుల దగ్గర డబ్బులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారట పార్టీ పెద్దలు. దీంతో పార్టీలో పైసల గోల ఎక్కువైందనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో సొంతంగా డబ్బు ఖర్చు పెడితేనే చూద్దామని అగ్రనేతలు టికెట్ హామీ ఇస్తున్నారట. దీంతో 30 నుంచి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే సత్తా ఉన్న లీడర్ల కోసం వేట కొనసాగిస్తున్నారట పార్టీ పెద్దలు. కానీ సొంతంగా డబ్బులు ఖర్చు చేయాలంటే కష్టమే అంటున్నారు ఆశావహులు. ఇదే విషయంపై డీటెయిల్స్ శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, ఈ బీఆర్ఎస్ లో పైసల లొల్లేంటి? సూర్య, లోక్సభ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు చాలా మంది టికెట్ అడుగుతున్నారు. బీఆర్ఎస్ లో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మళ్ళీ ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ లో అదృష్టం పరీక్షించుకుందామని, లేకపోతే కనీసం గెలిచే లాస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఎంపీలుగా కొంతమంది గెలిచినారు కాబట్టి అట్లా ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుందేమో అని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎప్పటి నుంచో హామీ ఉన్న వాళ్ళు, మొన్న ఎమ్మెల్యే టికెట్ దక్కని వాళ్ళకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చిండ్రు వాళ్ళు. తర్వాత ఎప్పటి నుంచో ఏదో హామీలు ఉన్నాయి, అవి అమలు కాని వాళ్ళంతా ఎంపీ టికెట్లు ఆశిస్తున్నారు. కానీ అధిష్టానం ఇస్తున్న ప్రశ్న ఒకటి, ఎవరు టికెట్ అడిగినా వాళ్ళకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంతవరకు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని అడుగుతున్నారు. మినిమం 30 కోట్లు ఖర్చు పెట్టుకుంటే తప్ప టికెట్ అడగొద్దన్న ఒక రూల్ను ఆశావాళ్ళ ముందు పార్టీ పెద్దలు పెడుతున్నారు. దీంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నది, మొన్నటిదాకా పార్టీ అధికారంలో ఉన్నది, ఏ ఎలక్షన్ వచ్చినా ఎవరు పోటీ చేసినా మొత్తం పార్టీ పెట్టుకునేది. అసలు ఒక్క రూపాయి కూడా అభ్యర్థులు పెట్టుకునే అవకాశం లేదు. అది 10 కోట్లు అయినా, 20 కోట్లు అయినా, 30 కోట్లు అయినా పార్టీయే ఇన్ఛార్జీలు వేసేది. ఆ ఇన్ఛార్జ్ ద్వారా ఎలక్షన్స్లో ఖర్చు చేసేది. కేవలం టికెట్ తెచ్చుకుంటే చాలు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేనో, ఎంపీయో, ఎమ్మెల్సీయో ఏదో ఒకటి కావచ్చు అన్న ఒక ధీమా కనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. పార్టీ పెట్టుకోదు, డబ్బులున్న వాళ్ళు మాత్రమే టికెట్ అడగాలి, డబ్బులు ఉంటేనే పోటీ చేయండి, డబ్బులు ఉంటేనే టికెట్ కోసం అడగండి అని పార్టీ పెద్దలు చెప్తున్నారు. ఇట్లా చాలామంది ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి లోక్సభ కాన్స్టిట్యున్సీలో కనీసం టికెట్లు అడుగుతున్న వాళ్ళు 3 ఉన్నారు. కొద్దిగా భువనగిరి లాంటి కాన్స్టిట్యున్సీ అయితే 9-10 మందికి టికెట్ అడిగే వాళ్ళు ఉన్నారు. మెదక్ లాంటి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే సీటు ఏంటంటే మెదక్, ఆ సీట్లో కూడా దాదాపు 5-6 మంది టికెట్ ఆశావాళ్ళు ఉన్నారు. అట్లా ఎక్కడ చూసినా టికెట్ ఆశావాళ్ళు ఉన్నారు, కానీ డబ్బులు పెట్టుకోవడానికి వెనక ముందు అవుతున్నారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడైనా కనీసం డబ్బులు పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ లోక్సభ సీట్లు గెలిచే అవకాశం ఉందా అని లెక్కలు వేసుకుంటున్నారు. గెలిచే అవకాశం లేనప్పుడు 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నా, 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆశావాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, అనవసరంగా టికెట్ ఇస్తారేమో ఇప్పుడు. కానీ ఇప్పుడు టికెట్లు డబ్బులు పెట్టుకుంటే గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది, గెలవకపోతే డబ్బులన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి పార్టీ డబ్బులు అయితేనే రంగంలోకి దిగుదాం. పార్టీ డబ్బులు అయితే గెలిపించుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉంటుంది. సేమ్ టైం నష్టం ఉండదు, ఆర్థికంగా పర్సనల్గా నష్టం ఉండదు. లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పర్సనల్గా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్లో ఆ సిచ్యువేషన్ లేదు, కానీ ఈ లోక్సభ ఎలక్షన్స్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మనం రీసెంట్గా మనం అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినాం. అసెంబ్లీ ఎలక్షన్స్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు. దాదాపు ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు అన్నారు. కానీ మళ్ళీ పార్టీయే డబ్బులు పెట్టుకున్నది. పార్టీయే హైదరాబాద్ నుంచి మొత్తం పోల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా హైదరాబాద్ నుంచి చేయాల్సి వచ్చింది. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళకు కూడా పోల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా పార్టీ చేసింది. ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలామంది టికెట్లు అడుగుతున్నారు, కానీ వాళ్ళు కూడా మేము డబ్బులు 1 రూపాయి కూడా పెట్టుకోము, మీరు పార్టీయే పెట్టుకోవాలని అడుగుతున్నారు. కనీసం మీరు ఒక 30 కోట్లు పెట్టుకుంటే మేము మిగతా 4 కోట్లు 5 కోట్లు పార్టీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు అసలు డబ్బులు తీయకుండా పార్టీ పెట్టాలంటే కుదరదని చెప్తున్నారు. వాళ్ళు అడిగేది ఏంటంటే మేము 4-5 కోట్లు పెట్టుకుంటాము, ఒక 30 కోట్లు 35 కోట్ల పార్టీకి వెళ్ళి మీరు సహాయం చేయండి, మేము పోటీ చేస్తామని అడుగుతున్నారు. అంతా పార్టీ అడిగే ప్రశ్నలకు ప్లస్ ఆశావాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు రెండింటికి పొంతన లేదు. కాబట్టి ఈ ఫైనాన్షియల్గా ఎవరు స్ట్రాంగ్గా ఉంటే, ఎవరు 30 నుంచి 35 కోట్ల డబ్బులు పెట్టుకోగలిగితే వాళ్ళకి ఇస్తే బెటర్. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే గెలిచేందుకు ప్రయత్నం చేస్తారు. పార్టీ డబ్బులు ఖర్చు పెడితే అభ్యర్థులు ఉత్సవ విగ్రహాల్లో వస్తున్నారు, ఏదో ప్రచారంలో పాల్గొంటున్నారు, లాస్ట్ ఓడిపోతే అయిపోయింది, ఓడిపోయినాం అనుకుంటున్నారు. కానీ బాధ్యత వాళ్ళలో క్యాండిడేట్స్లో వస్తలేదు. కాబట్టి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టిస్తేనే వాళ్ళలో ఒక బాధ్యత వస్తుంది. వాళ్ళు గెలిచేందుకు ఉన్న అవకాశాలను, లేకపోతే దారులను వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే పార్టీ డబ్బులు ఖర్చు పెడితే ఆ పార్టీ ఖర్చు పెట్టింది పార్టీ చూసుకుంటుందని కొంత బాధ్యతారాహిత్యం కూడా వస్తుంది. మొన్న ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా చూసినామని చెప్తున్నారు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు. కొద్దిమంది అవకాశం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉన్నా పార్టీ కొంత ఆర్థిక సాయం చేసినా ఆ డబ్బులను కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేదు. లాస్ట్ మూమెంట్లో, లాస్ట్ డే పోల్ మేనేజ్మెంట్ రోజు ఓటర్ కింద ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్లో మేము ఎట్లా ఓడిపోతామని కొంతమంది డబ్బులను ఖర్చు పెట్టలేదు, ప్లస్ బ్యాగ్ పంపలేదు పార్టీకి. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ మాత్రం రావద్దు. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, అధికారంలో లేదు. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకే ఇస్తే
వాళ్ళే వాళ్ళ సొంతంగా గెలిచే అవకాశం ఎంతవరకు ఉన్నా కనీసం గెలిచేందుకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సొంత కార్యకర్తలు తర్వాత వాళ్ళ సొంతంగా ఉండే క్యాడరు వాళ్ళందరినీ రంగంలోకి దింపి కొంత గెలుపు కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ మాత్రం 80% డబ్బులు ఖర్చు పెట్టదు. ఏదో మీరు 90% డబ్బులు ఖర్చు పెడితే ఒక 4-5%, 10% కొంత తక్కువైంది లాస్ట్లో అంటే ఖర్చు పెట్టడానికి వస్తుంది. కానీ మొత్తం పార్టీ ఖర్చు పెడుతుందంటే మాత్రం ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఉన్న వాళ్ళే, డబ్బులు పెట్టుకోగలిగే వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం కూడా అనుకుంటుంది. అందుకే వచ్చిన వాళ్ళకి ముందే మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు, ఎంతవరకు ఖర్చు పెట్టుకోగలరు, ఇంత ఖర్చు అవుతుంది, ఒక 30-35 కోట్లు మీరు ఏమైనా ఖర్చు పెట్టుకునే స్తోమత మీకు ఉందా, అవి అరేంజ్మెంట్ చేసుకోగలరా, ఇట్లాంటి ప్రశ్నలు అయితే అధిష్టానం నుంచి వస్తున్నాయి. చాలామంది ఆశాభావులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే అనవసరంగా లూటీ అవుతామన్న దానిలో టికెట్ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంత ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇంకా అభ్యర్థులు ఎవరనేది ఫైనల్ కాలేదు. అదంతా కూడా ఒక వడబోత నడుస్తుంది. కొంత జనంలో కొత్త ఫేస్ అయితే బెటర్ అన్న చర్చ ఒకటి ఉంది. ప్లస్ జనంలో వ్యతిరేకత లేని వాళ్ళు ఉండాలి. ప్లస్ ఫైనాన్షియల్గా ఫుల్లీ సౌండ్గా ఉండాలి. డబ్బులు ఉన్న వాళ్ళైతేనే కొంత నిలబడతారు. ఇవతల అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, దేశంలో అధికార పార్టీ బీజేపీ ఉంది. వాళ్ళకో సెంటిమెంటు, వీళ్ళకో సెంటిమెంట్ ఉంది. బీఆర్ఎస్ ఓన్లీ ప్రాంతీయ సెంటిమెంట్తో ముందుకు పోవాలి. కాబట్టి డబ్బులు కొంత ఖర్చు పెట్టుకోక తప్పదు. కాబట్టి డబ్బులున్న వాళ్ళకి ఇస్తేనే బెటర్ అన్న చర్చ పార్టీలో ఉంది. ఇప్పుడు ఆశా వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టుకోలేమని కొంతమంది టికెట్ కావాలని పార్టీ మీద ప్రెషర్ పెడుతున్న వాళ్ళు కూడా కొంత వెనుకడుగు వేసిండ్రు. ఇప్పుడు డబ్బులు పెట్టుకొని ఇప్పుడు వేస్ట్ అయిపోతాం, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు పెట్టుకుంటే ఇప్పుడు గెలవపోతే వృధా అవుతుంది, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని వాళ్ళంతా కూడా లెక్కలు అంచనాలు వేసుకుంటున్నారు. కాబట్టి ఈ డబ్బుల విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్లస్ అధిష్టానం కూడా ఎవరెవరు ఈ డబ్బుల విషయంలో వెనుకడుగు వేస్తారు, ఎక్కడ వడబోతలో పోతారు, తర్వాత ఎవరు కొత్త ఫేసు, ఎవరు డబ్బులు పెట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళు వస్తారో చూస్తున్నారు. ఎనీవే ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు రివ్యూలు జరుగుతున్నాయి. రివ్యూల తర్వాత అభ్యర్థుల విషయంలో ఇట్లాంటి అన్ని క్వాలిఫికేషన్స్, తర్వాత వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు, తర్వాత వాళ్ళకున్న స్తోమత అన్నీ చూసుకొని అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. సూర్య.